హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 11, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, వాట్సాప్కు పోటీగా అభివృద్ధి చేసిన దేశీయ యాప్ ఇటీవల వార్తలు నిలిచింది కదా, దాని పేరేంటి, మరి ఈ యాప్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఇది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంపార్టెన్స్ ఏంటంటే, మన భారతదేశంలో డిజిటల్ సావరినిటీని, డిజిటల్ సెల్ఫ్ రిలయన్స్ని సాధించడంలో భాగంగా ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన యాప్స్ గురించి కానివ్వండి, పోర్టల్స్ గురించి కానివ్వండి, పోటీ పరీక్షల్లో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. అందులో భాగంగా దీని గురించి చూద్దాము. వాస్తవానికి వాట్సాప్ అనేది మన డైలీ లైఫ్లో భాగమైంది. అలాంటి వాట్సాప్కి ప్రత్యామ్నాయంగా మన భారతదేశంలో అభివృద్ధి చేయబడిన ఒక యాప్, ఆ యాప్ పేరు ఏంటంటే అరట్టై. అరట్టై పేరు గుర్తుంచుకోండి, అరట్టై అనే ఒక యాప్. ఈ యాప్ని ఎవరు అభివృద్ధి చేశారంటే జోహో అనే ఒక సంస్థ, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక సంస్థ, జోహో అనే ఒక సంస్థ అభివృద్ధి చేసిన యాప్ అరట్టై. ఇది ఒక మెసేజింగ్ లేదా మెసెంజర్ యాప్. ఎట్ ద సేమ్ టైం ఈ సంస్థే జోహో మెయిల్ అని చెప్పేసి కూడా పరిచయం చేసింది. ఇటీవల మీరు వార్తల్లో చూసినట్లయితే అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, నేను జోహో మెయిల్ని వాడుతున్నాను అని చెప్పేసేసి సింపుల్గా చెప్పాలంటే ప్రమోట్ చేశారు. ఎందుకంటే మన భారతదేశానికి సంబంధించిన యాప్, మెసేజింగ్ యాప్ కానివ్వండి, మెయిల్ సిస్టమ్ కానివ్వండి, దీన్ని ప్రమోట్ చేయడంలో భాగంగా తను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ అనేది ఒక రాజకీయ దుమారాన్నే లేపింది. మీరు చూసే ఉంటారు, ప్రతిపక్షాలు, ఇక పార్టీల పేరు అవసరం లేదు, భారతదేశంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఒక విమర్శ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు, దీని వెనుక ఏదో ఉంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళ హస్తం ఉందేమో, బీజేపీ నాయకుల హస్తం ఉందేమో అని చెప్పేసి వాళ్ళు విమర్శలను గుప్పిస్తున్నారు. ఆ విమర్శలన్నింటినీ పక్కన పెట్టండి, అటువంటి మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ మన భారతదేశానికి సంబంధించిన యాప్ కాబట్టి దీన్ని మనం ప్రతి ఒక్కరం కూడా ప్రమోట్ చేయడంలో తప్పేం లేదు. వాస్తవానికి వాట్సాప్ అనేది అమెరికాకి సంబంధించింది, మెటా సంస్థ వారు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రతి వ్యక్తి లైఫ్లో కూడా ఒక పార్ట్ అయిపోయింది వాట్సాప్. అటువంటి వాట్సాప్కి ప్రత్యామ్నాయంగా కొన్ని దేశాలు ఇటీవల కాలంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే రష్యా మ్యాక్స్ అనే ఒక మెసేజింగ్ యాప్ని తీసుకొచ్చింది. దేనికి ప్రత్యామ్నాయంగా అంటే వాట్సాప్కి ప్రత్యామ్నాయంగా. అలా మన భారతదేశంలో కూడా వాట్సాప్కి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్గా అరట్టైని వాడడం అనేది మనకు మంచిదే, మన దేశీయ యాప్. ఓకేనా? సో ఈ విధంగా చూడండి, సరిపోతుంది. సో వాట్సాప్కు పోటీగా అభివృద్ధి చేసిన దేశీయ యాప్ పేరేంటి, దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏంటి? సో పేరు అభివృద్ధి చేసిన సంస్థ, తమిళనాడుకి సంబంధించిన సంస్థ అభివృద్ధి చేసింది. అరట్టై అంటే మీనింగ్ ఏంటంటే కబుర్లు అని చెప్పేసి. ఓకేనా? ఈ యాప్ ద్వారా మనం వాయిస్ కాల్స్ కానివ్వండి, వీడియో కాల్స్ కానివ్వండి, గ్రూప్ మీటింగ్స్ని కానివ్వండి, లేదా మెసేజ్లు కానివ్వండి, సో యాజ్ ఇట్ ఈజ్ వాట్సాప్ ఎలా ఉంటుందో అంతకంటే కొన్ని ఫ్యూచర్లు బాగున్నాయి. ఓకేనా? అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకుంటే తప్పేం లేదు. సింపుల్గా చెప్పాలంటే అక్టోబర్ 8, 2025 నాటికి, మొన్న అక్టోబర్ 8, 2025 నాటికి ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారు ఎంతమంది అంటే 10 మిలియన్ దాటింది. 10 మిలియన్ పీపుల్, అంతకంటే ఎక్కువ మంది ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారు, అరట్టైని. సో అంతటి ఇంపార్టెన్స్ అనేది ఉంది కాబట్టి సో చూడండి. ఓకేనా? సరిపోతుంది. సో వాట్సాప్కు పోటీగా అరట్టై జోహో సంస్థ అభివృద్ధి చేసిన దేశీయ యాప్, సోషల్ మీడియా యాప్. ఓకేనా? సో మెసేజింగ్ యాప్ను చెన్నైకి చెందిన ప్రముఖ ఐటీ సంస్థ జోహో అభివృద్ధి చేసింది. తమిళ వర్డ్ అరట్టై అంటే ఏంటంటే కబుర్లు. ఓకేనా? సేమ్ వాట్సాప్లో ఉండే ఫీచర్స్ ఏవైతే ఉంటాయో, సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఇందులో అద్భుతంగా ఉన్నాయి. అందులోని ప్రత్యేకత మన దేశీయ యాప్. ఓకేనా? సో సరిపోతుంది. ఇక జోహో అనే సంస్థ 1996 ఇయర్లో ఏర్పాటైంది.
చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. ఇప్పుడు వాట్సాప్ వాడొచ్చు, జోహో వాడొచ్చు. జోహో అనేది మన దేశీయ యాప్. వాట్సాప్ అనేది ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా, కాబట్టి వాట్సాప్ వాడే వాళ్ళు కూడా వాట్సాప్ వాడుకుంటారు. సో ఒకే ఫోన్లో రెండు కూడా వినియోగించుకోవచ్చు. ఓకేనా, సరిపోతుంది. రైట్. అండ్ అభ్యర్థులు ప్రతిరోజు కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు మన క్లాస్ని అందిస్తున్నాను. ఓకేనా, ప్రతి టాపిక్ని కూడా వార్తలు నిలిచిన ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. దానికి స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఆ టాపిక్కి సంబంధించి ఇటీవల కాలంలో ఏదైనా రెలవెన్స్ ఉందనుకోండి, కాంటెంపరీ ఇష్యూ, దాన్ని కూడా జోడిస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ కనుక కొనసాగిందనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా మనం కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది వాస్తవం. ఓకేనా, సో సరిపోతుంది. ఇక వాట్సాప్ సంబంధించి అమెరికాకు సంబంధించిన ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న మెటా సంస్థ వారు అభివృద్ధి చేస్తారు. మెటా వాళ్ళదే ఈ ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఇవన్నీ కూడా. ఓకేనా, ఇక భారతదేశంలో కొన్ని దేశీయ మెసేజింగ్ యాప్లు ఇప్పటికే ఉన్నాయి. అందులో సందేశ్ భారత ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఒక యాప్. అండ్ కింబో బాబా రామ్దేవ్ ఆధ్వర్యంలోని యత్నం, కానీ నిలవలేదు అది. ఇక భారత్ చాట్. ఓకేనా, ఇటువంటివి ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్. సో అబ్జర్వ్ చేస్తే నోబెల్ పురస్కారాల్లో భాగంగా నోబెల్ శాంతి పురస్కారం వార్తల్లోకి వచ్చింది. నోబెల్ శాంతి బహుమతి. ఈ పురస్కార గ్రహీతగా వెనజులా దేశానికి చెందిన ఒక మహిళ నిలిచారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాస్తవానికి పాపం ట్రంప్ అనొచ్చు. పాపం ట్రంప్ అన్న తప్పేం లేదు, ఎందుకంటే చాలా ఆశలు పెట్టుకున్నాడు. నోబెల్ పురస్కారం ఖచ్చితంగా వస్తుంది, నేను 7 యుద్ధాలను 8 యుద్ధాలను ఆపానని చెప్పేసి ప్రగల్భాలు పలికాడు. అటువంటి ట్రంప్ ఇంకొక స్టేట్మెంట్ కూడా చెప్పారు. 2009 ఆ టైంలో ఒబామా అసలు ఏం చేయకున్నా నోబెల్ వచ్చింది, అటువంటిది నేను ఇన్ని చేశాను, 8 యుద్ధాలు ఆపాను, నాకు రాకూడదా, నాకు కాకుండా ఇంకెవరికి వస్తుంది శాంతి పురస్కారం అని చెప్పేసి చెప్పారు. వైట్ హౌస్లో అడ్వాన్స్గా సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. తీరా ఫైనల్గా చూస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఈ సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కార గ్రహీతగా మాత్రం ట్రంప్ను చూసే అవకాశం లేదు. మీకు మన వాట్సాప్ ఛానల్, అభ్యర్థులందరూ కూడా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్లో మీకు బ్రేకింగ్ న్యూస్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కానివ్వండి, సో మీకు అందిస్తూనే ఉన్నాను. మీరు చూడండి, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ని కానివ్వండి పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో కింద మన వాట్సాప్ ఛానల్ లింక్ని పోస్ట్ చేస్తాను, సో చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక ఫైనల్గా నోబెల్ శాంతి పురస్కార గ్రహీతగా వెనజులా దేశానికి చెందిన ఒక మహిళ నిలిచారు. తను ఎందుకు ఈ పురస్కార గ్రహీతగా నిలిచారు, ప్రత్యేకత ఏంటో తెలుసుకునే ముందు నోబెల్ పురస్కారానికి సంబంధించిన ప్రత్యేకతలు చూద్దాము. కాన్సెప్ట్ మీకు ఇప్పటికే 3-4 సార్లు నోబెల్ పురస్కారాల ప్రత్యేకత చెప్పాను, దాదాపు ప్రతిరోజు చెప్తున్నాను. అభ్యర్థులకు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా నోబెల్ పురస్కారాలపైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు, అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. కాబట్టి నేను కూడా ఇంపార్టెన్స్తో చెప్తున్నాను. సో ఇక్కడ నోబెల్ అనే ఒక పేరు ఒక వ్యక్తికి సంబంధించింది. ఆ వ్యక్తి ఏ దేశానికి చెందినవారంటే స్వీడన్ దేశానికి చెందిన వ్యక్తి. స్వీడన్. నోబెల్ ఫుల్ నేమ్ ఏంటంటే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. ఓకేనా, తను ఒక శాస్త్రవేత్త, కెమికల్ సైంటిస్ట్, డైనమైట్ సృష్టికర్త, ఒక ఫిలాంథ్రోపిస్ట్, మానవతావాది, అభ్యుదయవాది అంటాం కదా అది. సో నోబెల్ జ్ఞాపకార్థం 1901 సంవత్సరంలో ప్రస్తుతం మనం చూస్తున్న ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలని ప్రారంభించారు. ప్రారంభంలో 5 రంగాల్లో నోబెల్ పురస్కారాలను ఇచ్చేవారు, ప్రకటించేవారు. 5 రంగాలు ఏంటంటే మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్. ఓకేనా, ఈ 5 రంగాల్లో ఇచ్చేవారు స్టార్టింగ్లో. ఆ తర్వాత 1968లో ఇంకొక ఫీల్డ్ని జోడించారు, అదేంటంటే ఎకనామిక్స్లో నోబెల్ పురస్కార గ్రహీతలు ప్రకటించడం అనేది మాత్రం 1969 నుండి ప్రారంభించారు. ప్రారంభించింది 1968, కానీ ప్రకటించింది మాత్రం 1969 నుండి. ప్రస్తుతం నోబెల్ పురస్కారాలను ఎన్ని రంగాల్లో ఇస్తున్నారంటే 6 రంగాల్లో. అలా నోబెల్ పురస్కారాల ప్రకటనని మాత్రం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రకటన అక్టోబర్ 6 నుండి 13 వరకు ఉంటుంది పురస్కారాల ప్రకటన ఈ సంవత్సరానికి సంబంధించి అని చెప్పేసి. అందులో ఇప్పటికే మెడిసిన్లో 3 చూసాం ఈ సంవత్సర పురస్కార గ్రహీతలకు సంబంధించిన ప్రకటన. ఫిజిక్స్లో 3 చూసాము, కెమిస్ట్రీలో 3 చూసాము, లిటరేచర్లో 1 చూసాము, పీస్లో 1 చూసాము. ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే నోబెల్ పురస్కారాన్ని 6 రంగాల్లో ప్రకటిస్తారు కదా,
ఏ రంగంలో సంస్థల పేర్లను కూడా ప్రకటించవచ్చు అని ఎగ్జామినేషన్లో అడిగాను అనుకోండి, పీస్. వ్యక్తులతో పాటు సంస్థల పేర్లను కూడా ప్రకటించవచ్చు. మీరు లాస్ట్ ఇయర్ చూసుంటారు, ఓకేనా. అండ్ నోబెల్ పురస్కారాలకు సంబంధించి పురస్కారాల ప్రకటన వరుస క్రమాన్ని గుర్తించండి అని ఎగ్జామినేషన్లో అడుగుతారు. నోబెల్ పురస్కారాల ప్రకటన అనేది ఒకరోజు జరిగే ఈవెంట్ కాదు అది. సో 6 days జరుగుతుంది. ఈ సంవత్సరం చూస్తే అక్టోబర్ 6th, 7th, 8th, 9th, 10th, ఈరోజు 11th, 12th వీకెండ్ కాబట్టి హాలిడేస్ ఈరోజు రేపు. మళ్ళీ 13th రోజున ఎకనామిక్స్లో నోబెల్ పురస్కార గ్రహీత పేరు చూస్తాం మనం. అలా 6 days ప్రాసెస్. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగానికి సంబంధించి పురస్కారాల ప్రకటన చేస్తాం కదా, అది వరుస క్రమం గుర్తుంచుకోండి. ఇదే వరుస క్రమం. మొదటి రోజు మెడిసిన్, నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్. ఆ తర్వాత 2 days బ్రేక్, తర్వాత ఎకనామిక్స్ గుర్తుంచుకోండి. ఇక నోబెల్ పురస్కార సంబంధించి కండిషన్స్ ఉంటాయి. ఒక రంగంలో గరిష్టంగా 3 వ్యక్తులకు మించి పురస్కారాన్ని ప్రకటించకూడదు. ఒక రంగంలో, అది ఏ రంగమైనా సరే. ఒకరికి ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు. ఉదాహరణకి పీస్లో ఒకరికి వచ్చింది, 3 కూడా ఇవ్వచ్చు అలాగా, ఓకేనా. మరియు పురస్కారానికి సంబంధించి 11 million స్వీడిష్ క్రోనార్స్ ప్రైజ్ మనీగా ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక్కొక్క రంగానికి గాను ఒక్కొక్క సంస్థ పురస్కారాన్ని ప్రకటిస్తుంది. ఉదాహరణకు మెడిసిన్లో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించే సంస్థ ఏదంటే కరోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్. అది ఎక్కడ అంటే స్వీడన్ దేశ రాజధాని స్టాక్హోమ్లో ఉంది. నెక్స్ట్ ఫిజిక్స్లో నోబెల్ పురస్కార గ్రహీతలను ఫిజిక్స్, కెమిస్ట్రీలో రాయల్ స్వీడిష్ అకాడమీ సంస్థ ప్రకటిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లిటరేచర్, సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారాల ప్రకటన చేసే సంస్థ ఏదంటే స్వీడిష్ లిటరేచర్ అకాడమీ. ఇక పీస్, ఇది ఒక్కటి ప్రత్యేకము. నోబెల్ పురస్కారాలకు సంబంధించి పీస్ ఎప్పుడు ప్రత్యేకమే. నోబెల్ శాంతి పురస్కారము, దీన్ని మాత్రం నార్వే దేశ రాజధాని ఓస్లో నుండి చూస్తాం ప్రకటనని. ఎవరు ప్రకటిస్తారంటే ది నార్వేజియన్ నోబెల్ కమిటీ లేదా నార్వేజియన్ పార్లమెంట్ అని చెప్పొచ్చు, వారు ప్రకటిస్తారు. పురస్కార గ్రహీతలకు ప్రధానోత్సవం కూడా ఓస్లోనే జరుగుతుంది. December 10th నోబెల్ పురస్కార గ్రహీతలకు పురస్కార ప్రధానోత్సవం ఎప్పుడు జరుగుతుంది అంటే December 10th ఎవ్రీ ఇయర్ కూడా. ప్రత్యేకత ఏంటంటే నోబెల్ వర్ధంతి గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఈ విధంగా చూడండి, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా నోబెల్కి సంబంధించి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు, మీకు ప్రతిరోజు చెప్తున్నాను. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరం నోబెల్ శాంతి పురస్కార గ్రహీతగా ఏ దేశానికి చెందిన మహిళ అంటారు. సో వెనిజులా దేశానికి చెందిన మహిళ, తన పేరేంటి అంటారు, మరియా కొరీనా మచాడో, ఓకేనా. తను ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న ఒక మహిళ. వెనిజులా దేశంలో ప్రజాస్వామ్య హక్కుల పట్ల అవగాహన కల్పించింది ప్రజల్లో, ఆ హక్కుల కోసం పోరాడుతున్న ఒక వ్యక్తి, రైట్స్ యాక్టివిస్ట్ అంటాము. అండ్ నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యం వైపు ప్రజలను మళ్లించడంలో తను కీలక పాత్ర పోషిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే వెనిజులా దేశంలో ప్రతిపక్ష నాయకురాలిగా గుర్తింపు పొందారు, ఓకేనా. సరిపోతుంది. ఏ దేశము ఎందుకు గుర్తింపు పొందారు పురస్కార గ్రహీతగా అడగవచ్చు. 2025 నోబెల్ శాంతి పురస్కార గ్రహీతగా ఈ సంవత్సరం వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో గెలుచుకున్నారు. ఈ విషయాన్ని నార్వే నోబెల్ కమిటీ చెప్పడం జరిగింది. వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం చేసిన అహర్నిశ పోరాటము మరియు నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి న్యాయబద్ధమైన శాంతియుత మార్పు కోసం చేసిన కృషికి గాను ఈ సెంటెన్స్ చూడండి సరిపోతుంది. ఈ సెంటెన్సే ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఎందుకు ఈ మరియా కొరీనా మచాడోకి నోబెల్ పురస్కారం శాంతి పురస్కారం వచ్చింది అంటారు. ఇదే ప్రజాస్వామ్య హక్కులు అనేది కీవర్డ్, డెమోక్రటిక్ రైట్స్ కోసం పోరాటారు, ఓకేనా. సరిపోతుంది, రైట్. సో ఇంకా కూడా చెప్పాలంటే తనకు సంబంధించిన రాజకీయ సంస్థ ఏదంటే వెనిజులా ప్రతిపక్ష పార్టీ వెనిజులాలో, ఓకేనా. ఇక నోబెల్కి సంబంధించి అదనపు సమాచారము మీకు ఇచ్చే పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఆ పీడిఎఫ్లో ఇదంతా కూడా ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి వాడు కూడా, రైట్. ఇక ఇందాక మరియా గురించి చూసాం కదా, ఇంకొక మహిళ మన భారతదేశానికి సంబంధించి వార్తల్లో ఉన్నారు. నిన్నటి రోజున అక్టోబర్ 10th 2025 రోజున మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అంటాం కదా, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా జేపీ నడ్డా గారు ఉన్నారు. ఏదైనా ఒక మంత్రిత్వ శాఖ గురించి చెప్పినప్పుడు ప్రస్తుతం ఆ శాఖకి మంత్రిగా ఎవరున్నారు ఆ పేరు కూడా మీకు చెప్తున్నాను. జేపీ నడ్డా గారు అనౌన్స్ చేశారు. ఏం అనౌన్స్ చేశారంటే దీపికా పడుకునే పేరు ఉంటుంది కదా, తను ప్రస్తుతం బాలీవుడ్లోను టాలీవుడ్లోను సో చలనచిత్ర పరిశ్రమలో భారతదేశంలో గుర్తింపు పొందిన ఒక నటి, అగ్రనటి, తనని అంబాసిడర్గా ప్రకటించారు. దేనికి అంబాసిడర్గా ప్రకటించారు అని అడగవచ్చు. భారతదేశంలోనే
మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్గా ఎవరి పేరుని భారత ప్రభుత్వం ప్రకటించింది అని అడిగితే దీపికా పడుకునే. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మీకు ఆనవాయితీగా మీరు చూస్తుంటారు, ఏదైనా ఒక ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత, పోటీ పరీక్ష జరిగిన తర్వాత అదే రోజు నేను మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా లైవ్లోకి వస్తాను. లైవ్లోకి వచ్చేసేసి మనం డిస్కస్ చేసిన టాపిక్స్, అక్కడ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను. 100% మీకు జవాబుదారీగా ఉంటూ వస్తున్నాను. అలా మీరు రానున్న రోజుల్లో ఒక స్క్రీన్ షాట్ గుర్తుంచుకోండి, రానున్న పోటీ పరీక్షలో ఈ టాపిక్ నుండి క్వశ్చన్ వస్తుంది, సేమ్ ఇదే స్క్రీన్ షాట్ మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకేనా? సో అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఏ రోజున నన్ను అక్టోబర్ 10th రోజున ప్రకటన, ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్నాం. అక్టోబర్ 11th ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా మీరు చూస్తుంటారు. మరేంటి అక్టోబర్ 10th యొక్క స్పెషాలిటీ ఏంటంటే డేస్ అండ్ థీమ్స్లో కూడా ఇంపార్టెంటే. వరల్డ్ మెంటల్ హెల్త్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా మెంటల్ హెల్త్ పట్ల అవగాహన కల్పించడంలో. మరి ఈ సంవత్సర థీమ్ ఏంటంటే యాక్సెస్ టు సర్వీసెస్ మెంటల్ హెల్త్ ఇన్ క్యాటాస్ట్రోఫ్స్ అండ్ ఎమర్జెన్సీస్. థీమ్స్ని ఎప్పుడైనా ఏ లాంగ్వేజ్లో చూస్తే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది, మీకు ప్రతిసారి చెప్తున్నాను. ఓకేనా? సో వరల్డ్ మెంటల్ హెల్త్ డే రోజున భారతదేశంలో మొట్టమొదటిసారి మెంటల్ హెల్త్ అంబాసిడర్గా దీపికా పడుకునే గారి పేరు ప్రకటన న్యూస్లో చూసాము. ఇకపోతే ఇటీవల కాలంలో ఇలాంటి ప్రకటనలు మనం అబ్జర్వ్ చేస్తే విదేశాల్లో కూడా మాల్దీవ్స్ అంటేనే టూరిజం గుర్తొస్తుంది. మాల్దీవ్స్లో వాస్తవానికి మ్యాక్సిమం ఇన్కమ్ సోర్స్ అనేది వాళ్ళకి టూరిజమే. అటువంటి టూరిజం సెక్టార్ని అట్రాక్ట్ చేయడానికి, విదేశాలను అట్రాక్ట్ చేయడానికి, ముఖ్యంగా భారతీయులను అట్రాక్ట్ చేయడానికి మాల్దీవ్స్ ప్రభుత్వం వారు వాళ్ళ టూరిజం అంబాసిడర్గా ఒక పర్సన్ని, మన భారతదేశానికి సంబంధించిన ఒక బాలీవుడ్ నటిని ఎంచుకున్నారు. ఎవరి పేరు? కత్రినా కైఫ్. ఆ పేరు కూడా మీకు చెప్పాను. ఇటువంటి టాపిక్స్ వచ్చినప్పుడు లింక్ చేసుకోవాలి. ఇటీవల కాలంలో రెలవెన్స్ ఉన్న టాపిక్స్ ఏవైతుంటే వాటన్నిటి లింక్ చేసుకుంటూ చూస్తే మనకు మ్యాక్సిమం గుర్తుంటుంది, రివిజన్ కూడా అయిపోతుంది. ఓకేనా? సరిపోతుంది. యాక్చువల్గా చరిత్రలో అబ్జర్వ్ చేస్తే దీపికా పడుకునే తన లైఫ్ స్టోరీని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే తను గత కొన్నేళ్ల కింద డిప్రెషన్తో బాధపడ్డారు. డిప్రెషన్లోకి ఉండిపోయారు కొన్నేళ్ల పాటు. తర్వాత బయటకు వచ్చి సినిమాల్లో వెలుగొందారు. ఓకేనా? సో బాలీవుడ్ నటి ద లవ్ లాఫ్ ఫౌండేషన్, దీపికా పదుకునే స్థాపించిన సంస్థ పేరు ఏంటి అంటారు? ఆ సంస్థ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ది లవ్ లాఫ్ ఫౌండేషన్ స్థాపకురాలు దీపికా పదుకునేను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇండియాస్ ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్గా నియమించింది. మెంటల్ హెల్త్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తారని అడతాను. ఓకేనా? ఈ నియామకం ద్వారా దేశంలో మానసిక ఆరోగ్యానికి అనుకూల వాతావరణం సృష్టించడమే కాకుండా సామాజిక అపహాస్యాన్ని తగ్గించడమే లక్ష్యం అంట. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడంలో తను కీలక పాత్ర పోషిస్తుంది. సహాయం కోరే ప్రవర్తనను ప్రోత్సహించడం అనేది చేస్తారు. టెలి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్కింగ్ అక్రాస్ స్టేట్స్ వంటి ప్రభుత్వ మానసిక ఆరోగ్య సేవలు ప్రాచుర్యంలోకి తేవడము ఇటువంటివి తను చేస్తారు. ఓకేనా? సరిపోతుంది. సో తను స్థాపించిన సంస్థ పేరేంటి? 2015లో ది లవ్ లాఫ్ ఫౌండేషన్. ఎవరిది? దీపికా పదుకునే. టెలిమనాస్ 2022 అక్టోబర్లో ప్రారంభించబడింది. మానసిక ఆరోగ్య సలహా కోసము హెల్ప్ లైన్. ఓకేనా? సరిపోతుంది. ఏ సంస్థ పరిధిలో అమలవుతోంది ఈ టెలిమనాస్ అంటే? నిమ్హాన్స్. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ ప్రధాన కేంద్రం ఎక్కడంటే బెంగళూరు. ఏదైనా ఒక సంస్థ గురించి మీకు చెప్పినప్పుడు ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ కూడా చెప్తున్నాను. ఎగ్జామ్లో అడుగుతున్నారు ఈ పాయింట్స్ అన్నీ, ప్రతి పాయింట్ మీకు ఇస్తున్నాను. ఓకేనా? సరిపోతుంది. ఇక కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి, ముఖ్యంగా మహిళలకు సంబంధించి, వాస్తవానికి భారతదేశంలో మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు అనేవి ఉంటాయి. మహిళలకు, పిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడము, వారి కోసం ప్రత్యేక పథకాలను ప్రారంభించడము, పాలసీలను ప్రారంభించడం అనేది వివక్షగా భావించకూడదు. భారతదేశంలో మహిళా సంబంధిత మరియు వృద్ధుల సంబంధిత మరియు చిన్నపిల్లలకు సంబంధించిన పథకాలు ఉంటాయి. ఆర్టికల్ 15 క్లాస్ 3 ప్రకారం మహిళలకు, పిల్లలకు రాజ్యం కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షగా భావించవద్దు. మరి మహిళల విషయానికి వస్తే పని ప్రదేశాల్లో వాళ్ళకు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. ఏ ఆర్టికల్తో లింక్ చేసుకోవచ్చు అంటే రాజ్యాంగంలోని 4వ భాగం 4th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం, ఆదేశిక సూత్రాలు. అందులో ఆర్టికల్ 42 పని ప్రదేశాల్లో ప్రత్యేక సౌకర్యాల గురించి మీరు చూస్తారు. అలా పని ప్రదేశాలు ముఖ్యంగా మహిళలు అబ్జర్వ్ చేస్తే
మహిళ వర్కింగ్ ప్లేస్లో తనకు ప్రత్యేక సౌకర్యాలను పొందుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక ఉద్యోగం చేస్తున్న మహిళ గర్భం దాలిస్తే తనకి ప్రత్యేకంగా ప్రసూతి సెలవులను కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. మెటర్నిటీ లీవ్స్ అంటాము. ప్రసూతి సెలవుల చట్టం 1961. మీరు పాలిటీలో భాగంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇండియన్ పాలిటీ క్లాసెస్ చూడండి. మన యాప్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరన్నా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. అందులో మనకు ఇండియన్ పాలిటీ క్లాసెస్ కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి కాన్సెప్ట్ని, పాలిటీ కోర్ కాన్సెప్ట్ని, కాన్స్టిట్యూషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ కాంటెంపరీ ఇష్యూస్ని కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నాను ఇంకా కూడా. సో చూడండి, ఓకేనా. ఆర్టికల్ 42 ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మహిళలకు ప్రభుత్వం కల్పించే ప్రత్యేక సౌకర్యాలు పని ప్రదేశాల్లో అంటే ఆర్టికల్ 42 రావాలి. ఇప్పుడు ప్రపంచంలో కూడా ఒక ట్రెండింగ్, భారతదేశంలో కూడా ట్రెండింగ్, మహిళలకు ప్రసూతి సెలవులతో పాటు ఋతు సెలవులను కూడా ఇవ్వాలి అనే ఒక డిమాండ్ ఉంది. మెన్స్ట్రువల్ లీవ్స్. ఒక మహిళ తన లైఫ్లో ఒకనొక స్టేజ్లో మెన్స్ట్రువల్ సైకిల్ని ప్రారంభం అనేది చూస్తాము. ఋతుచక్రం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో మహిళకి ప్రత్యేకంగా సౌకర్యాలు ఉండాలి. అందులో భాగంగా పనిచేస్తున్న మహిళలకు మెన్స్ట్రువల్ లీవ్స్ అందించడంలో కర్ణాటక రాష్ట్రం తీసుకున్న కీలక నిర్ణయం. రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులకి, ప్రైవేట్ ఉద్యోగులకి, అంటే ఉద్యోగులు అంటే మహిళలు ఉద్యోగినులకు సంవత్సరానికి 12 రోజుల పాటు పెయిడ్ లీవ్స్ని ఇస్తున్న తొలి రాష్ట్రంగా వార్తల్లోకి వచ్చింది. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓకేనా. సో స్త్రీ ఉద్యోగులందరికీ నెలసరి సెలవు తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రంగా కర్ణాటకని అంట. కర్ణాటక ప్రభుత్వం 2025లో మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ 2025ని ఆమోదించింది. ఈ విధానం ప్రకారం రాష్ట్రంలోని అందరూ మహిళా ఉద్యోగులు, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల వారు ప్రతి నెల ఒక చెల్లింపుతో కూడిన సెలవు పొందుతారంట. వేతనంతో కూడిన సెలవు. సంవత్సరం మొత్తం 12 రోజుల ప్రత్యేక నెలసరి సెలవులు అందించబడతాయంట. మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ 2025 ముఖ్యాంశాలు ఏంటంటే వర్తించే పరిధి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు మరియు పారిశ్రామిక రంగం మొత్తం కూడా ప్రతి నెల ఒకరోజు చెల్లింపు సెలవు అనేది చూడడం జరుగుతుంది. సాధారణ వార్షిక సెలవులకు అదనంగా ఉంటుంది. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో భారతదేశంలో తొలి రాష్ట్రం స్త్రీ ఉద్యోగులందరికీ ప్రైవేట్ మరియు పబ్లిక్ అంటే గవర్నమెంట్ తప్పనిసరి చేసిన రాష్ట్రంగా. ఓకేనా, సరిపోతుంది. ఆర్టికల్ 42ని లింక్ చేసుకోండి ఇది కూడా. రైట్. అండ్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక భారతదేశంలో మహిళల నెలసరి సెలవుల ఉదాహరణలు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు 2 రోజుల ప్రత్యేక నెలసరి సెలవు సౌకర్యం 1970 నుంచి ఉంటే బీహార్లో ఉంది. కానీ అక్కడ ప్రైవేట్ సెక్టార్లో లేదు, ప్రభుత్వ రంగంలో. కేరళలో 2023లో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉంటాయి కదా, యూనివర్సిటీసా, అక్కడ మహిళా విద్యార్థినులు ఉంటారు కదా, వాళ్ళకు నెలసరి సెలవులు ప్రకటించిన రాష్ట్రంగా. ఇవన్నీ లింక్ చేసుకోండి. ఇక ప్రపంచంలో చూస్తే ముఖ్యంగా స్వీడన్ కానివ్వండి, ఇటువంటి దేశాలు, స్కాట్లాండ్ కానివ్వండి, ఆ దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉంది. రైట్. ఇక ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ఈరోజు ప్రారంభమైంది. సో దీంతోపాటు ఇంకొక అంశం కూడా ఈరోజు ప్రారంభోత్సవంతో వార్తల్లోకి వచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రత్యేకత జయప్రకాష్ నారాయణన్ గారి జయంతి. ఈ జయంతి సందర్భంగా 2 ప్రత్యేక ఇనిషియేటివ్స్, పోటీ పరీక్షల్లో పథకాలు, పాలసీస్, ఇటీవల కాలంలో వార్తలకు వచ్చిన ఇనిషియేటివ్స్, వీటిపైన క్వశ్చన్స్ వస్తాయి. వాటితో పాటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్లో కూడా ఏమైనా మార్పులు చేర్పులు వస్తే వాటిని కూడా మనం చూడాలి. మైల్ స్టోన్స్తో వార్తల్లోకి వచ్చిన అటువంటివి. సో ఇక్కడ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన మనం ఇప్పటికే 3 సార్లు డిస్కస్ చేశాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రోగ్రాంలో భాగంగా సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏంటి, నోడల్ ఆఫీసర్స్గా ఎవరిని నియమించింది కేంద్ర ప్రభుత్వం అని. తెలంగాణ రాష్ట్రంలో సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏంటి, నోడల్ ఆఫీసర్స్గా ఎవరు నియమించింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి. ఈ ధన్ ధాన్య కృషి యోజన అంటే ఏంటంటే దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ఎంపిక చేస్తారు. ఎటువంటి జిల్లాలు? వ్యవసాయ రంగంలో పురోగతి సాధించడానికి. ఏవైతే వ్యవసాయానికి సంబంధించి వెనుకబడి ఉన్న, అత్యంత వెనుకబడి ఉన్న జిల్లాలు ఉంటాయో ఆ జిల్లాలను ఎంపిక చేసి అక్కడ ఉత్పాదకతను పెంచడము, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడము మరియు ఇతర సౌకర్యాలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన మౌలిక సౌకర్యాలను పెంపొందించడం కోసం ఉద్దేశించబడిన ఒక ఇనిషియేటివ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు అక్టోబర్ 11న భారత ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ వేదికగా, సో ఢిల్లీ వేదికగా ప్రారంభమైంది. ఓకేనా,
సో ప్రధానమంత్రి ధన్ కృషి యోజన, దీంతోపాటు పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత మిషన్, ఇది కూడా మనం ఆల్రెడీ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసాము. సో పల్సెస్ సెల్ఫ్ రిలయన్స్, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ విషయాన్ని ప్రస్తుతం భారతదేశంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ధన్ కృషి యోజన ముఖ్యాంశాలు చూస్తే దేశీయ సగటు కంటే తక్కువ ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ నుండి 4 ఉన్నాయి, ఆ 4 గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ నుండి 4 గుర్తుంచుకోవాలి. లక్ష్యం ఈ జిల్లాల్లో పంట ఉత్పాదకతను పెంచి రైతుల ఆదాయం పెంపు మరియు దేశీయ ఆహార భద్రతను బలోపేతం చేయడము. ఈ పథకం కింద అబ్జర్వ్ చేస్తే సాగునీటి సదుపాయాలు, ఇరిగేషన్ సిస్టమ్ని అభివృద్ధి చేస్తారు ఆ జిల్లాలో సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్లో. స్టోరేజ్ కెపాసిటీస్ అంటే గిడ్డంగులు కానివ్వండి, వేర్ హౌసెస్ ఇటువంటి పెంపొందిస్తారు. క్రెడిట్ యాక్సెస్, రైతులకు కావాల్సిన రుణ సౌకర్యాన్ని సులభంగా అందించడము. పంట వైవిధ్యం, క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోత్సహించిన వంటి చర్యలు తీసుకుంటారు. మరి ఈ ధన్ కృషి యోజనలో భాగంగా 11 మంత్రిత్వ శాఖలు, 36 పథకాలు ఈ యోజనలో సమ్మిళితంగా అమలు కానున్నాయంట. ఈరోజు ప్రారంభమైంది. ఇక మిషన్ ఫర్ పల్సెస్ సెల్ఫ్ రిలయన్స్, ఇది కూడా ఈరోజు ప్రారంభమైంది కదా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో పూర్తి స్వావలంబన సెల్ఫ్ రిలయన్స్ని సాధించడం కోసం ప్రస్తుతం పరిస్థితి చూస్తే సాగు విస్తీర్ణం పప్పు ధాన్యాల విషయంలో 275 లక్షల హెక్టార్లు, ఉత్పత్తి వచ్చేసి 242 లక్షల మెట్రిక్ టన్నులు. లక్ష్యం ఈ మిషన్లో భాగంగా లక్ష్యం ఏంటంటే 2030-31 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి సాగు విస్తీర్ణాన్ని 310 లక్షల హెక్టార్లకు పెంచాలి. 275 నుండి 310కి. ఉత్పత్తి లక్ష్యాన్ని 242 నుండి 350 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలి. ఉత్పత్తి పెంచే అధిక దిగుబడి విత్తనాలు అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక పరిశోధనలు చేయాలి. పప్పు ధాన్యాల ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధికి కూడా ప్రత్యేక దృష్టి పెడతారంట. పప్పు ధాన్యాల్లో స్వావలంబన సాధించడానికి సరిపోతుంది. ఓకేనా. ప్రధానమంత్రి ధన్ కృషి యోజన ప్రాధాన్యం భారతదేశం ఆహార పంటల్లో ఆత్మనిర్భరత సెల్ఫ్ సఫిషియన్సీని సాధించడము. 2014తో పోలిస్తే ఇప్పటివరకు ఆహార పంటల ఉత్పత్తి అనేది మన భారతదేశంలో 40% పెరిగింది ప్రస్తుత ప్రభుత్వ కాలంలో. ఓకేనా. దేశంలో గోధుమ బియ్యం ఉత్పత్తిలో ఇప్పటికే ఆత్మనిర్భరత సాధించామని మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ కొత్త పథకాలు PM కిసాన్, PM ఫసల్ బీమా యోజన, PM కృషి సంచయ్ యోజన వంటి పథకాలతో అనుసంధానం అవుతాయి. ఓకేనా. సరిపోతుంది. ఈరోజు ప్రారంభమైంది. రైట్. ఇకపోతే మన తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఈ ధన్ కృషి యోజనలో భాగంగా సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏంటి, అక్కడ ఒక్కొక్క జిల్లాకి నోడల్ ఆఫీసర్లను నియమించారు కదా ప్రత్యేకంగా ఈ పథక అమలు కోసం. వాళ్ళ పేర్లను కూడా గుర్తుంచుకోండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం చూడండి. తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లా. సో నోడల్ ఆఫీసర్గా కేంద్ర ప్రభుత్వం ఎవరు నియమించిందంటే పౌసుమి బస్సు గారిని. సో నాగర్ కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా నోడల్ ఆఫీసర్గా నీతు కుమారి ప్రసాద్ గారిని, ఐఏఎస్లు వీళ్ళు. నారాయణపేట జిల్లాకి రమణ్ కుమార్ గారు, జనగాం జిల్లా సుష్మా చౌహాన్ గారు. సో ఇవి 4 జిల్లాలు కూడా తెలంగాణ రాష్ట్రం నుండి ధన్ కృషి యోజనలో ఎంపికైనాయి. అండ్ ఏపీ నుండి అబ్జర్వ్ చేస్తే 4 జిల్లాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్ఛార్జిగా లేదా నోడల్ ఆఫీసర్గా ఈ పథక అమలు కోసం అమిత్ సంగ్లా గారు. శ్రీ సత్యసాయి జిల్లా సిద్ధార్థ జైన్ గారు. అనంతపురం జిల్లా సుజాత శర్మ గారు. అన్నమయ్య జిల్లా బాలమురుగన్ గారు. గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో ఈ విధంగా ఒక టాపిక్ని చదివేటప్పుడు ఇటీవల కాలంలో మనము డిస్కస్ చేసిన టాపిక్స్ కూడా సందర్భానుకూలంగా మనం లింక్ చేయాలి. అలా చూస్తే ఏంటంటే రివిజన్ అయిపోతుంది. ఎగ్జామినేషన్ ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రి ధన్ కృషి యోజన గురించి ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు సులభంగా సమాధానాన్ని ఇవ్వగలుగుతారు. ఏపీ అభ్యర్థులైనా తెలంగాణ అభ్యర్థులైనా. ఓకేనా. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన రక్షణ రంగానికి సంబంధించిన అంశాలు. అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, రక్షణ రంగానికి సంబంధించి మీరు 6 సెగ్మెంట్స్గా చూడాలి. 1 వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, 2వది రక్షణ రంగ దిగుమతులు, 3వది రక్షణ రంగ నివేదికలు, 4వది రక్షణ రంగ ఒప్పందాలు, 5వది డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోద ముద్ర వేసింది, లాస్ట్ది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. ఇలా 6 సెగ్మెంట్స్గా చదవాలి. ఇక్కడ విన్యాసాల గురించి చాలా వరకు మనం డిస్కస్ చేసాం. భారతదేశం వివిధ దేశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న విన్యాసాలు. ఎట్ ద సేమ్ టైం మన భారతదేశంలో అంతర్గత రక్షణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కూడా కొన్ని విన్యాసాలు ఇటీవల వార్తల్లోకి వచ్చినాయి. అందులో భాగంగా రీసారెక్స్ 25 అనే ఒక విన్యాసాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు రీసెంట్గా నిర్వహించారు. ఎవరు నిర్వహించారు? ఇండియన్ కోస్ట్ గార్డ్, భారత తీరగస్తీ దళం అంట కదా, వారు నిర్వహించారు. ఎక్కడ నిర్వహించారో చూస్తే సరిపోతుంది.
2025 అక్టోబర్లో భారత తీరరక్షక దళం అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు కర్ణాటక యూనిట్ ఆధ్వర్యంలో రెస్ఆర్ఎక్స్ 25 రెస్ఆర్ఎక్స్ అంటే ఏంటంటే రీజనల్ సర్చ్ అండ్ రిస్క్ ఎక్సర్సైజ్ 2 రోజుల సముద్ర విన్యాసము. ఈ విన్యాసం ఎక్కడ? మంగళూరు తీరంలోని పనంబూర్ తీరానికి సమీపంలోని అరేబియా సముద్రంలో జరిగిందంట. ఓకేనా? ఈ విన్యాస లక్ష్యం ఏంటంటే సముద్ర ప్రమాదాల్లో సర్చ్ మరియు రక్షణ చర్యలను సమన్వయం చేయడము. ఎవరు నిర్వహించారు, ఎక్కడ నిర్వహించారు, ఉద్దేశం ఏంటి, సరిపోతుంది. ఓకేనా? రైట్. ఇండియన్ కోస్ట్ గార్డ్ 1978 ఇయర్లో ఏర్పాటైన వింగ్. ఏదైనా ఒక టాపిక్ చెప్తున్నప్పుడు దానిలో ఏదైనా ఇంపార్టెన్స్ ఉన్న పాయింట్ వస్తే దానికి సంబంధించి జీకే పాయింట్స్ కూడా ఇస్తున్నాను. ఒక సంస్థ గురించి చూస్తే సంస్థ గురించి అది ఎప్పుడు స్థాపించబడింది, హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఇవన్నీ కవర్ చేస్తున్నాను. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ 1978 ఇయర్లో ప్రారంభమైంది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. సో నినాదం వయం రక్షమా. ఓకేనా? సరిపోతుంది. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఇండియన్ కోస్ట్ గార్డ్ పరమేష్ శివమణి, ప్రస్తుతం ఐసీజీ చీఫ్గా ఉన్నారు. ఓకేనా? సరిపోతుంది. ఇక మన భారతదేశ తీరరేఖను పంచుకుంటున్న రాష్ట్రాలకు చూడండి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. ఇది కాకుండా 4 కేంద్రపాలిత ప్రాంతాలు సముద్ర తీరరేఖ కలిగి ఉన్నాయి. అవేంటో చూడండి. ఇక నెక్స్ట్ సాక్ష్యం కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ థ్రెట్ గ్రిడ్ సిస్టమ్ ఇటీవల వార్తల్లో ఉంది. రక్షణ రంగానికి సంబంధించి మన పరిజ్ఞానంతో తయారు చేసిన ఒక కౌంటర్ డ్రోన్ సిస్టమ్ అనొచ్చు. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్ అంటే ఏంటంటే మానవరహిత విమానాలపై ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది. ఇటీవల చూడండి రక్షణ రంగానికి సంబంధించి కూడా డ్రోన్ల వినియోగము. మనం కొన్ని విన్యాసాల ఇటీవల చూసాము. రక్షణ రంగంలో డ్రోన్ల పట్ల ప్రతి సైనికుడికి అవగాహన ఉండాలి, వాటి ఆపరేషన్ పట్ల అని. అంతెందుకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది కదా. దానికి ప్రతిచర్యగా మన భారత ప్రభుత్వము పాకిస్తాన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడానికి ఆపరేషన్ సింధుని ప్రారంభించాం కదా. దానికి ప్రతిచర్యగా పాకిస్తాన్ మనపైన డ్రోన్లతో అటాక్ వచ్చింది. ఆ డ్రోన్లు కూడా పాకిస్తాన్లో సొంతం కాదవి, తుర్కీ ఇచ్చింది. ఆ డ్రోన్లతో మనపైన అటాక్ వచ్చింది. అప్పుడు మనము వాటిని గాల్లోనే పేల్చి పారేస్తాము. అంటే రక్షణ రంగంలో రాను రోజుల్లో డ్రోన్స్తో థ్రెట్ అనేది ఉండబోతోంది. ఈ థ్రెట్ని అబ్జర్వ్ చేసి పరిశీలించి మనం దాన్ని ఎలా అడ్డుకట్టవేయాలి. ఫ్యూచర్లో చాలా బలమైన డ్రోన్లు వచ్చినాయి అనుకోండి, పెద్ద పెద్ద శక్తి సామర్థ్యాలు ఉన్న డ్రోన్లు వచ్చినప్పుడు మనం వాటిని ఎట్లా అడ్డుకట్టవేయాలి. అందుకోసం టెక్నాలజీ కూడా పెరుగుతుంది. అటువంటి టెక్నాలజీ ఈ సాక్ష్యం సిస్టము. సో శత్రు దేశానికి సంబంధించిన లేదా ప్రమాదకరమైన డ్రోన్లను గుర్తిస్తుంది, దాన్ని చేజ్ చేస్తుంది, దాన్ని నిర్వీర్యం చేసేస్తుంది, న్యూట్రలైజ్ చేసేస్తుంది. అటువంటి ప్రత్యేకతే ఈ సాక్ష్యం సిస్టమ్ యొక్క ప్రత్యేకత. దీన్ని ఎవరు డెవలప్ చేస్తారు? బెల్. సో చూద్దాం. భారత సైన్యం ఇండియన్ ఆర్మీ తాజాగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన సాక్ష్యం కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ గ్రిడ్ను ప్రవేశపెట్టింది. ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిన రియల్ టైమ్ డ్రోన్ గుర్తింపు మరియు నిర్వీర్ణ వ్యవస్థ, రియల్ టైమ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ న్యూట్రలైజేషన్ నెట్వర్క్ అంట. ఈ వ్యవస్థ భారతదేశం యొక్క కౌంటర్ అన్మాన్డ్ ఎయిర్ సిస్టమ్ గ్రిడ్కు మూలస్తంభంగా ఉంది. ఓకేనా? సాక్ష్యం అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే సిచ్యువేషనల్ అవేర్నెస్ ఫర్ కైనెటిక్ సాఫ్ట్ అండ్ హార్డ్ కిల్ అసెట్స్ మేనేజ్మెంట్. సరిపోతుంది. ఇది ఒక ఆధారిత ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. అటువంటి కృత్రిమ మీద ఆధారిత. ఎందుకంటే డ్రోన్లను గుర్తించేది మనిషి కాదు ఇక్కడ. ఈ సిస్టమ్ గుర్తిస్తుంది ఆటోమేటిక్గా దానికి ఉన్న నాలెడ్జ్తో గుర్తిస్తుంది, దాన్ని చేంజ్ చేస్తుంది, దాన్ని నిర్వీర్యం చేసేస్తుంది. దీని వెనుక మానవుడి హస్తం ఉంటుందంటే దాన్ని ఇన్స్టాల్ చేయడం వరకే. ఓకేనా? సరిపోతుంది. మాడ్యులర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. ఇది శత్రు డ్రోన్లు వాటిని గుర్తిస్తుంది, వాటిని అనుసరిస్తుంది, ట్రాక్ చేస్తుంది, గుర్తింపు నిర్ధారించుకుంటుంది. నిజంగానే అది ప్రమాదకరమా, మనదా, వాళ్ళదా గుర్తించేసేసి దాన్ని న్యూట్రలైజ్ చేసేస్తుంది, పేల్చి పారేస్తుంది కూడా. ఓకేనా? సరిపోతుంది. సో అభివృద్ధి చేసిన వారు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గాజియాబాద్ ప్రధాన డిజైన్ మరియు అభివృద్ధి సంస్థ. భారత సైన్యం కార్ప్స్ ఆఫ్ ఎయిర్ డిఫెన్స్తో సహకారంగా అభివృద్ధి చేయబడింది. ఓకేనా? ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ రూట్ కింద ఈ వ్యవస్థకు ఆమోదం లభించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా సైనిక విభాగాలకు వేగంగా ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. సరిపోతుంది. రైట్? సో సరిహద్దు వెంట కానీ ఇటువంటివి ఇన్స్టాల్ చేస్తే మనకు బాగుంటుంది. రైట్? ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నేను ఇచ్చే పీడిఎఫ్లో ఉంటుంది. రైట్? భారత సైన్యానికి విద్యుత్ రక్షక్పై పేటెంట్ హక్కు అనేది
రావడం జరిగిందంట ఇండియన్ ఆర్మీకి సంబంధించి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత సైన్యం అభివృద్ధి చేసిన సమీకృత జనరేటింగ్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విద్యుత్ రక్షకు కేంద్ర ప్రభుత్వం పేటెంట్ హక్కుని మంజూరు చేసింది. ఈ పరికరాన్ని మేజర్ రాజ్ ప్రసాద్ ఆర్ఎస్ అభివృద్ధి చేశారంట. డైరెక్ట్ పాయింట్ గుర్తుంచుకోండి, ఇండియన్ ఆర్మీకి సంబంధించి అభివృద్ధి చేసిన ఒక ఇనిషియేటివ్కి ప్రత్యేకంగా ఒక పేటెంట్ అనేది రావడం జరిగింది. భారత సైన్యం అభివృద్ధి చేసిన సమీకృత జనరేటింగ్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విద్యుత్ రక్షక్, దానికి పేటెంట్ వచ్చిందంట. పేటెంట్ అంటే దీన్ని ఎవరు కూడా ఇక అనుకరించలేరు, కాపీ చేయలేరు, మళ్ళీ ప్రొడ్యూస్ చేయలేరు. వాళ్ళు మాత్రమే సైన్యంలో మాత్రమే చేయగలుగుతారు. సంక్లిష్ట పరిస్థితుల్లో విద్యుత్ వ్యవస్థలను నష్టాల నుండి రక్షించడము, పవర్ సప్లై నిలకడగా ఉంచడం వంటి కీలక పనుల్లో ఇది సహాయపడుతుంది. విద్యుత్ రక్షక్ ద్వారా బహుళ జనరేటర్లు, పవర్ సిస్టంలు సమగ్రంగా పర్యవేక్షించబడతాయి, రక్షించబడతాయి మరియు నియంత్రించబడతాయి. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో విద్యుత్ రక్షక్ ఇండియన్ ఆర్మీ ఇన్నోవేషన్ అభివృద్ధి చేసిన అధికారి పేటెంట్ పొందడం జరిగింది. ప్రయోజనం ఏంటి? ఈ విద్యుత్ రక్షక్ యొక్క ప్రయోజనం ఏంటంటే జనరేటర్స్ మరియు విద్యుత్ వ్యవస్థల మానిటరింగ్, రక్షణ, నియంత్రణ. రైట్, సరిపోతుంది. ఇక కొన్ని ప్రాంతాలు మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని రాష్ట్రాల్లో కానివ్వండి, ముఖ్యంగా ఫారెస్ట్ ఏరియాస్లో కానివ్వండి, రివర్ ఆధారిత ప్రాంతాల్లో కానివ్వండి, ఏదైనా ప్రాజెక్ట్ని నిర్మించబోతున్నారు అన్నప్పుడు అక్కడ స్థానికంగా నివసించే ప్రజలు కానివ్వండి, పర్యావరణవేత్తలు కానివ్వండి ఉద్యమం చేస్తారు ఆపడానికి. ఎందుకంటే అక్కడ న్యాచురల్ లేదా సహజ సిద్ధంగా ఉండే ఆ వాతావరణం అనేది దెబ్బతింటుంది, న్యాచురాలిటీ దెబ్బతింటుంది. నేచర్ని ధ్వంసం చేయకూడదని చెప్పేసి ఒక మంచి భావనతో అలాంటి ఒక అంశమే ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లో సుబాన్సిరి అప్పర్ జల విద్యుత్ ప్రాజెక్టుపై నిరసనలు అనేవి రావడం జరిగింది. ప్రజలు ఎగ్జామ్లో అడుగుతారు డైరెక్ట్గా. ఇటీవల వార్తల్లోకి వచ్చిన సుబాన్సిరి అప్పర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిరసనలతో వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ అనేది అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న ఒక రాష్ట్రము, చైనాతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. సో ఇటీవల కాలంలో డాపోరిజో అరుణాచల్ ప్రదేశ్లో వందలాది మంది ప్రజలు సుబాన్సిరి అప్పర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ ప్రాజెక్టు పర్యావరణంపై ప్రభావము, భూ సంస్కరణ, స్థానిక జీవనోపాధిపై ముప్పు వంటి కారణాలతో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కారణం చెప్పాను కదా, అక్కడ న్యాచురాలిటీ దెబ్బతింటుంది, జీవనోపాధి పోతుంది, అక్కడ నివసించే ట్రైబ్స్ తెగలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యమాల బాట పడతారు. అలా న్యూస్లోకి వచ్చింది. సుబాన్సిరి అని గుర్తుంచుకోండి ఎక్కడ ఉంది. రైట్, అక్కడ రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్ని నిర్మించడానికి ఆలోచన. అంటే పెద్ద రిజర్వాయర్ లేకుండా నదీ ప్రవాహాన్ని నేరుగా వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారంట. సరిపోతుంది. ఓకేనా. సో ఉత్తర తూర్పు అంటే నార్త్ ఈస్ట్ భారతదేశంలో విద్యుత్ అవసరాలను తీర్చడంలో ఇది కీలక పాత్ర పోషించనుందంట. ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధి, రవాణా మౌలిక సదుపాయాల మెరుగుదలకు తోడ్పడుతుంది. నదీ ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా వరదల నియంత్రణ కూడా జరుగుతుంది. ఇవి బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ స్థానికంగా కూడా మేము లాస్ అవుతాము, స్థానికంగా ఉండే ప్రజలు లాస్ అవుతామని చెప్పేసి ఉద్యమము. రైట్. సో స్థానిక నిరసనల కారణాలు ఏంటంటే పర్యావరణ దెబ్బతినే అవకాశం, అటవీ ప్రాంతాల నష్టం జరుగుతుంది, జీవ వైవిధ్యం తగ్గుతుంది, ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతాయని. సుబాన్సిరి నది కింద ప్రాంతాలు నీటి ప్రవాహంపై ప్రభావం పడుతుంది. ఓకేనా, సరిపోతుంది. రైట్. సుబాన్సిరి ఏ నది పైన అంటే బ్రహ్మపుత్ర ఉపనది సుబాన్సిరి నది పైన. రైట్. ఇటీవల కాలంలో కొన్ని ఇతర ప్రాజెక్టులు, ప్రధాన ప్రాజెక్టులు వార్తలు ఉన్నాయి. లోయర్ సుబాన్సిరి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, ఇది అస్సాం అరుణాచల్ సరిహద్దులో NHPC ఆధ్వర్యంలో నిర్మాణము. అండ్ సియాంగ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, సియాంగ్ నది దానిపై ప్రతిపాదిత ప్రాజెక్ట్. రైట్. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని వచ్చేసి ఇటానగర్, ముఖ్యమంత్రి పెమా ఖండు గారు. ఇక హైడ్రో పవర్ ఇన్ ఇండియా భారతదేశంలో ఏ విధంగా ఉంది? సుమారు 52,000 మెగావాట్ల మొత్తం సామర్థ్యము. ప్రధాన సంస్థ NHPC లిమిటెడ్, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో పనిచేస్తున్న సంస్థ అది. ఇకపోతే మన భారతదేశానికి సంబంధించి భారతదేశంలో తగ్గిపోతున్న సూర్యరశ్మి పడే సమయమంట. సూర్యరశ్మి వాస్తవానికి ఈ భూమిపై సకల జీవరాశులకు అండ్ ప్రతి వ్యక్తికి కూడా, సకల జీవరాశులకు కూడా ఆధారం సూర్యరశ్మి. ఆ సూర్యరశ్మి ఆధారంగానే మానవాళి కానివ్వండి, జీవరాశులు కానివ్వండి మనుగడను సాగిస్తున్నాయి.
అటువంటి సూర్యరశ్మి పడే సమయం అనేది భూమిపైన పడే సమయం అనేది తగ్గిపోతుంది. కారణం ఏంటంటే ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్. ఆంథ్రోపోజెనిక్ అంటే ఆంథ్రోపో అంటే మనిషి చేస్తున్న తప్పులు. ప్రయోజనాల కోసము చేయడం ఒకటి, స్వప్రయోజనాల కోసం చేయడం ఒకటి. స్వప్రయోజనాల కోసం చేసే ఏదైనా కూడా రానున్న రోజుల్లో పర్యవసానాన్ని చూడాల్సిందే. మానవుడు తన స్వప్రయోజనాల కోసం మితిగా కొన్ని చేస్తున్నాడు. ఉదాహరణకు చెప్పాలంటే దేనికి కారణమవుతున్నాయి అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అనేవి గ్లోబల్ వార్మింగ్కి లీడ్ అవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ అనేది క్లైమేట్ చేంజ్కి లీడ్ అవుతుంది. క్లైమేట్ చేంజ్ అనేది ఎలాంటి కాన్సిక్వెన్స్ తీసుకొస్తుంది మీకు తెలుసు. పెద్ద పెద్ద మంచు కొండలు కరిగిపోతున్నాయి, సముద్ర మట్టం పెరుగుతుంది, దీనివల్ల కొన్ని దేశాలు నీట మునిగిపోతున్నాయి. ఇటువంటి చూస్తున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏరోజాల్స్ ఇటువంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా అట్మాస్ఫియర్ వాతావరణ పొరల్లో పేరుకుపోయి సూర్యరశ్మిని అడ్డుకుంటున్నాయట. అడ్డుకునేసరికి ఏమవుతుంది, భూమిపైన సూర్యరశ్మి పడే సమయం అనేది తగ్గుతుంది. అలా భారతదేశ కోణంలో ఇటీవల జరిగిన పరిశోధన ఫలితాలు ఏంటో చూడండి. భారతదేశంలో తగ్గిపోతున్న సూర్యరశ్మి పడే సమయం. ఎందుకంటే సూర్యరశ్మి అంటే సూర్యకిరణాలు వస్తున్నాయి, కానీ మధ్యలో అడ్డుకోవడం జరుగుతుంది. అడ్డుకోవడానికి వెనుక ఉంది కారణం ఏంటి, మానవుడే. సో మానవుడు విపరీతంగా వాడిన వాటి ఫలితము ఈ ఏరోజాల్స్ అటువంటివన్నీ కూడా పేరుకుపోతున్నాయి ఒక లేయర్ లాగా. తాజా అధ్యయనం ప్రకారం భారతదేశంలో ప్రతి ఏడాది సగటున సూర్యరశ్మి భూమిపై పడే సమయం అనేది క్రమంగా తగ్గిపోతుందంట. ఈ పరిణామానికి ప్రధాన కారణం వాతావరణంలో అధికంగా పేరుకుపోతున్న ఏరోజాల్స్ అంటే ఏంటంటే మనము డియోడ్రెంట్స్, పర్ఫ్యూమ్స్ వాడతాం కదా, అందులో ఉండే ఒక గ్యాస్గా చెప్పొచ్చు. ఓకేనా. ఈ పరిశోధన ఎవరు చేశారంటే బనారస్ హిందూ విశ్వవిద్యాలయం BHU, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ మరియు భారత వాతావరణ విభాగం ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహించినాయి. 1988 నుండి 2018 వరకు దేశంలోని 20 వాతావరణ పరిశీలనా కేంద్రాల డేటాను విశ్లేషించారు. ఈ 30 సంవత్సరాల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో సూర్యకాంతి పడే సమయం గణనీయంగా తగ్గిందని తేలింది. ప్రాంతాల వారీగా తగ్గుదల ఎలా ఉందో చూడండి. హిమాలయ ప్రాంతాల్లో సంవత్సరానికి సగటుగా 9.5 గంటల సూర్యకాంతి సమయం తగ్గిందంట. పశ్చిమ తీర ప్రాంతాలు, కోస్ట్, ఈ ప్రాంతంలో ఇంతగా హిమాలయ ప్రాంతాలు చూసాము. ఇప్పుడు వెస్టర్న్ సగటుగా 8.5 గంటల తగ్గుదల సంవత్సరానికి సగటుగా. దక్కన్ ప్రాంతము, డెక్కన్ ప్లాట్యూ ఏరియాలో సగటున 3 గంటల సూర్యరశ్మి తగ్గుదల. ఉత్తర భారతం నార్త్ సుమారు 1.5 గంటల తగ్గుదల సంవత్సరానికి ఇది. ఓకేనా. ఇక సోలార్ డిమ్మింగ్ అంటే అదే డిమ్ అవ్వడం అన్నట్టు. అంటే ఈ అట్మాస్ఫియర్లో లేయర్గా ఈ ఏరోజాల్స్ ఇటువంటివన్నీ కూడా పేరుకుపోవడము. సోలార్ డిమ్మింగ్ అనేది వాతావరణంలో ఉన్న ఏరోజాల్ కణాలు, కాలుష్య పదార్థాలు సూర్యరశ్మిని అడ్డుకోవడం వల్ల భూ ఉపరితలం మీదకి తక్కువ కాంతి చేరే పరిస్థితి సోలార్ డిమ్ అవుతుంది. లైట్ అంటాం కదా, సేమ్ అలాగే. ఓకేనా, రైట్. పరిణామాలు సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. అసలే మనము సౌరశక్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ప్రధానమంత్రి సూర్యఘర్ లేదా ముఫ్త్ బిజిలీ యోజన ఇలాంటివి కానివ్వండి, అండ్ ఇంకొకటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, భారతే కీలక పాత్ర, ఇటువంటి వాటిపైన ప్రభావం పడుతుంది. ఎందుకంటే సౌరశక్తి ఆధారిత కార్యక్రమాలు కాబట్టి ఆ సూర్యరశ్మి చేరడం అనేది తగ్గుతుంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకేనా, సరిపోతుంది. వాతావరణ మార్పు సమతుల్యత భంగం ఏర్పడే అవకాశం ఉంటుందంట. వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే సూర్యరశ్మి ఆధారంగానే ఫోటోసింథసిస్ ఇటువంటివి జరుగుతాయి, వాటిపైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగక్రియ, రైట్. ఏరోజాల్ ఉద్గారాలను తగ్గించాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సోలార్ డిమ్మింగ్పై మరిన్ని శాస్త్రీయ పరిశోధన నిర్వహించి దీనివల్ల ఎటువంటి ప్రయోగాలు చేయొచ్చు అని చూస్తున్నారు. సరిపోతుంది. ఏరోజాల్ కణాలు అంటే వాయుమండలంలో తేలియాడే సూక్ష్మ ఘన లేదా ద్రవ కణాలు. ఓకేనా, సరిపోతుంది, రైట్. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ దీనిపైన ప్రత్యేకంగా చూడండి. ఇటీవల 150 సంవత్సరాల ప్రత్యేక సంబరాలతో మనం చూసాము. జనవరి 15, 2025 రోజున ఆ రోజే మిషన్ మౌసమ్ని కూడా ప్రారంభించారు భారత ప్రధాని గారు. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో పనిచేస్తుంది. ఇక హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీకి ఒక జాతీయ గుర్తింపు అనేది రావడం జరిగింది, ఒక పురస్కారం. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అది ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా టైగర్ రిలేటెడ్గా క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి. ప్రాజెక్ట్ టైగర్ 1973 పైన క్వశ్చన్ రావచ్చు, లేదా భారతదేశంలో ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన టైగర్ రిజర్వ్స్ పైన క్వశ్చన్ రావచ్చు. ప్రస్తుతం భారతదేశంలో 59 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. లేదా భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది, ఇలాంటివి కానివ్వండి. అండ్ భారతదేశంలో టైగర్ సెన్సెస్ సంబంధించి
ప్రస్తుతం 3682 టైగర్స్ ఉన్నాయి, 5th టైగర్ సెన్సస్. అండ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ పైన కానివ్వండి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక అవార్డు కేంద్ర మంత్రి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఎవరు ప్రస్తుతం మంత్రి భూపేందర్ యాదవ్ గారి చేతుల మీదుగా పురస్కారము ఇవ్వడం జరిగింది. సో హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ దానికి దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. మానవుడు అడవి జంతువుల మధ్య జరిగే సంఘర్షణ అంటే మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ను తగ్గించడంలో చేసిన కృషికి గుర్తింపు వచ్చింది. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, ఆ ఎనిమల్ అంటే ఏంటి? టైగర్ అన్నట్టు. సో మ్యాన్ టైగర్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడంలో కృషి చేసినందుకు హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీకి జాతీయ స్థాయిలో ఒక పురస్కారం వచ్చింది. ఆ పురస్కారం అనేది డెహ్రాడూన్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగింది. ఓకేనా, సంయుక్తంగా నిర్వహించారు, కార్యక్రమంలో ఇచ్చారు, భూపేంద్ర యాదవ్ గారు ఇచ్చారు. మరి ఈ సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఎవరు అంటే ఫరిహా ఫాతిమా పురస్కారాన్ని స్వీకరించారు. ఓకేనా, ఈ సంస్థ పోచారం వన్యప్రాణి అభయారణ్యం మరియు పరిసర ప్రాంతాల్లో చిరుతపులులు మానవుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకు కీలకమైన చర్యలు పట్టింది. ఇక్కడ చిరుతపులులు అంటే ఏంటి? లెపర్డ్స్. భారతదేశంలో మోర్ దాన్ 12,000 లెపర్డ్స్ ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా 120 బృందాలను పరిశీలించి అందులో హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీని ఎంపిక చేసినట్లు చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ అనేది 2002 సంవత్సరంలో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం హైదరాబాద్. ఇక పోచారం వన్యప్రాణి అభయారణ్యం మెదక్ జిల్లా తెలంగాణలో ఉంది. ఓకేనా, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ కేంద్రంగా పనిచేస్తుంది. 1982 మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ పరిధిలోని సంస్థ. ఇక ద్రవ్య పోర్టల్ అనే ఒక అంశం, ఒక పోర్టల్ న్యూస్లోకి వచ్చింది. ఆయుష్ ఔషధ డాటా డిజిటల్ వేదిక. ఆయుష్కి సంబంధించి, ఆయుష్ అంటే మనం చూస్తున్న వీటికలలో ఆయుష్ ప్రోడక్ట్స్, ఆయుర్వేదానికి సంబంధించి కానివ్వండి, న్యాచురోపతికి సంబంధించి కానివ్వండి, ఆ ప్రోడక్ట్స్ సంబంధించిన ఒక జ్ఞాన వేదిక చెప్పచ్చు. వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారో చూస్తే సరిపోతుంది. ఉద్దేశం ఏంటి? సో ఆయుష్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, భారతదేశంలో 2014 సంవత్సరం నుండి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ని చూస్తున్నాము. ముఖ్యంగా నరేంద్ర మోదీ ఎరా స్టార్ట్ అయ్యాక ఆయుష్కి ఇంపార్టెన్స్ పెరిగింది. ఇటీవలే జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని చూసాము. ఏ రోజు? సెప్టెంబర్ 23. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ తాజాగా ద్రవ్య డిజిటైజ్డ్ రిట్రీవల్ అప్లికేషన్ ఫర్ వర్సటైల్ యార్డ్ స్టిక్ ఆఫ్ ఆయుష్. సో ద్రవ్య ఫుల్ ఫామ్ ఏంటంటారు? ఈ డిజిటల్ పోర్టల్ని ఎవరు ప్రారంభించారు? మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు. ఈ వేదిక, ఈ పోర్టల్ ఎవరి పరిధిలో పనిచేస్తుందంటే CCRAS అభివృద్ధి చేయడం జరిగింది. CCRAS అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ వారు ఆధ్వర్యంలో ఈ పోర్టల్ అనేది అభివృద్ధి జరిగింది. తొలి దశలో 100 ప్రధాన ఆయుర్వేద ఔషధ పదార్థాల సమాచారాన్ని డిజిటల్గా నమోదు చేశారు. సో ఉదాహరణకు ఈ ద్రవ్య పోర్టల్ నుండి మనం ఏదైనా ఒక ఆయుర్వేద సంబంధించి ఒక మొక్కకు సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే సులభంగా దానికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. మోనోగ్రాఫ్ మొత్తం కూడా చూడొచ్చు మనము. ఓకేనా, సో ఇదేమిటి? ద్రవ్య పోర్టల్ ఒక AI సిద్ధమైన, AI రెడీ డిజిటల్ నాలెడ్జ్ రిపాజిటరీ. అంటే అందులో ఆ ఆయుర్వేద ప్రోడక్ట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నట్టు. ఓకేనా, ఇది ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి ఆయుష్ వ్యవస్థల ఔషధ పదార్థాలపై ఆధారపడి ఉన్న సాంప్రదాయ మరియు ఆధునిక శాస్త్రీయ సమాచారాన్ని ఏకీకృతంగా అందిస్తుందంట. సరిపోతుంది, రైట్. అభివృద్ధి చేసిన సంస్థలు ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ పరిధిలో ఆయుష్ ఔషధాలపై ఉన్న ప్రాచీన గ్రంథాల సమాచారము మరియు ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు రెండింటినీ డిజిటల్గా ఏకీకరించడం అనేది ఇందులో ఉద్దేశము. సరిపోతుంది, రైట్. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ 2014 ఇయర్లో ఏర్పాటైంది. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ 1978 ఇయర్లో ప్రారంభమైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా, రైట్. భారత ఔషధ వనరులు సుమారు 7,000కు పైగా ఔషధ మొక్కలు గుర్తించబడ్డాయి. ఓకేనా, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ ఘాట్స్ అండ్ హిమాలయ ప్రాంతాల్లో ఆయుర్వేద ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ కనబడతాయి మనకు. ఇక అరుణాచల్ ప్రదేశ్ అటవీ ప్రాంతాల్లో కొత్త శిలీంద్ర జాతిని ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. మనం ఇటువంటి టాపిక్స్ని కూడా దాదాపు ప్రతిరోజు చూస్తున్నాం. మీరు హిందూ న్యూస్ పేపర్ చూస్తే లాస్ట్ పేజీలో కొత్త జీవజాతి ఆనవాలని, వృక్షజాతి ఆనవాలని ఇటువంటివి చూస్తారు మీరు. ఇటువంటి టాపిక్స్ని పోటీ పరీక్షల కోణంలో మనం నేర్చుకునేటప్పుడు అది ఎక్కడ బయటపడింది, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, సరిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించబడింది ఒక కొత్త శిలీంద్ర జాతి. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే బ్రిజియోపోరస్ కనాడి. బ్రిజియోపోరస్ కనాడి ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అదేంటి?
ఒక శిలీంధ్ర జాతి. ఎక్కడ కనుగొనబడింది? అరుణాచల్ ప్రదేశ్. రైట్, ఇది అత్యంత పెద్ద పరిమాణంలో ఉండే శిలీంధ్ర జాతి అంట. ఓకేనా, సరిపోతుంది. ప్రత్యేకతలు ప్రముఖ భారత మైకాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫంగస్ డాక్టర్ కనాద్ దాస్ గారి స్మారకార్థం కనాడి అనే పేరు పెట్టారు. రైట్, సరిపోతుంది. సో దీని యొక్క పర్యావరణ ప్రాధాన్యం ఏంటి? ఇవన్నీ ఎగ్జామినేషన్లో అడగకపోవచ్చు, ఎందుకంటే మీరు బయాలజీలో శిలీంధ్రాలు లేదా ఈ ఫంగి వీటికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి ఇవన్నీ కూడా చూస్తారు. ఓకేనా, రైట్. మైకాలజీ స్టడీ ఆఫ్ ఫంగి, శిలీంధ్రాల గురించి అధ్యయనం చేసే శాస్త్రము. ఓకేనా. ఇక కొన్ని ఒప్పందాలు. దేశీయ ఆటోమొబైల్ సాంకేతిక అభివృద్ధికి సీడాక్ మరియు ఐసిఏటి అవగాహన ఒప్పందం అనేది న్యూస్లోకి వచ్చింది. సీడాక్, ఐసిఏటి ఎందుకు? దేశ ఆటోమొబైల్ సాంకేతిక. ఆటోమొబైల్ అంటే ఏంటి? కార్లకు సంబంధించి కానివ్వండి, వెహికల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి, ఆ రంగానికి సంబంధించి. ఇటువంటి టాపిక్ చూసినప్పుడు ఆ ఒప్పందంలో పార్టీస్ ఎవరు, అంటే ఏ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది, ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి, సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025 అక్టోబర్లో ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, మీకు సీడాక్ అనగానే చరిత్రలో పరం కంప్యూటర్స్ ఇవి గుర్తుకు రావాలి, గుర్తుంచుకోండి. సీడాక్ అనే సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందని చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు, అందుకే ఇక్కడ ఒక సింగిల్ సెంటెన్స్లో ఇచ్చాను. సీడాక్ మరియు హెవీ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ పరిధి, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ పరిధిలో పనిచేస్తున్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ వాళ్ళ మధ్య అవగాహన కుదిరింది. ఒకటి ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సీడాక్, సెకండ్ వచ్చేసి హెవీ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఐకాట్. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటో చూడండి. ఈ ఒప్పందం ద్వారా దేశీయ ఆటోమొబైల్ సాంకేతికత పరిష్కారాల అభివృద్ధి, పరీక్ష, ప్రమాణీకరణ, టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ రంగాల్లో సంయుక్తంగా పనిచేయనున్నాయంట ఈ రెండు సంస్థల సహకారంతో. ఓకేనా. ఈ అవగాహన ఒప్పందం ట్రాఫిక్ ఇన్ఫ్రాటెక్ ఎక్స్పో 2025 సందర్భంగా భారత్ మండపం న్యూఢిల్లీలో అధికారికంగా చేయబడింది. సరిపోతుంది. ఓకేనా. ఇక సీడాక్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలోని ఒక సంస్థ 1988 ఇయర్లో ఏర్పాటైంది. ఏదైనా ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన నోడల్ మినిస్ట్రీ ఏంటో కూడా చూడాలి. ప్రధాన కేంద్రం వచ్చేసి ఇది పూణే. ఓకేనా, సరిపోతుంది. హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, సూపర్ కంప్యూటర్లు, సైబర్ సెక్యూరిటీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ని అభివృద్ధి చేస్తుంది. ఇక ఐకాట్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటివ్ టెక్నాలజీ, ఇది 2006 సంవత్సరంలో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వచ్చేసి హర్యానాలోని మనేసర్. ఆటోమొబైల్ టెస్టింగ్, రీసెర్చ్, సర్టిఫికేషన్ మరియు కొత్త వాహన సాంకేతికతల అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది. ఇక భారతదేశంలో ఆటోమొబైల్ రంగం అనేది జీడిపిలో సుమారు 7.5% వాటా, 4 కోట్లకు పైగా ఉద్యోగాలను, ఉపాధి అవకాశాలను అందిస్తున్న రంగంగా చెప్పవచ్చు. సో మరొక ఒప్పందము ఎన్సిఏ, డిఓటి అండ్ జిఎస్ఎంఏ మధ్య కుదిరిన ఒప్పందము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, నేషనల్ కమ్యూనికేషన్స్ అకాడమీ మరియు జిఎస్ఎం అసోసియేషన్ మధ్య ఒక అవగాహన ఒప్పందం అనేది న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ భాగస్వామ్యం భారత డిజిటల్ ఇండియా విజన్ను బలోపేతం చేయడము. ప్రధాన లక్ష్యాలు ఏంటంటే టెలికాం విధానము, పరిశోధన, సామర్థ్యాభివృద్ధి రంగాల్లో సహకారం అనేది ఈ సంస్థల మధ్య పెంపు కోసము. సరిపోతుంది. ఓకేనా. భవిష్యత్ కమ్యూనికేషన్ సాంకేతికతలు పై శిక్షణ కార్యక్రమాలు మరియు సంయుక్త అధ్యయనాలు చేయడము. ఎనఫ్. సో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ఎవరున్నారు? జ్యోతిరాదిత్య సింధియా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రైట్. ఈ ఒప్పందం ద్వారా 3 సంస్థలు కలిసి టెలికాం రంగానికి అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అందించడంపై పనిచేస్తాయంట. రైట్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పరిధిలో పనిచేస్తుంది. ఓకేనా. ఇక నేషనల్ కమ్యూనికేషన్స్ అకాడమీ, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ శిక్షణ సంస్థ, గాజియాబాద్, ఉత్తరప్రదేశ్. ఇక జిఎస్ఎం అసోసియేషన్ 1987 లండన్, యూకే కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా. డిజిటల్ ఇండియా విజన్ 2015 లక్ష్యం ప్రతి భారతీయ పౌరుడికి డిజిటల్ కనెక్టివిటీ మరియు ప్రభుత్వ సేవల డిజిటల్ ప్రాప్తిని అందించడం కోసము. ఇక ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్కి మరియు ఇరెనా సంస్థ మధ్య కుదిరిన ఒప్పందము. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటో చూడండి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్
వీరు ఒక రెడ్ డేటా బుక్ని రిలీజ్ చేస్తారు, అంతరించిపోతున్న జీవజాతులు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం కదా, IUCN కేటగిరీని. సో ఆ సంస్థ. మరియు ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఇంకొక సంస్థ. వీళ్ళ మధ్య ఒక ఒప్పందం, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది. ఉద్దేశం ఏంటంటే ప్రపంచ ఫాజిల్ ఇంధనాల నుండి, సో కన్వెన్షనల్ ఎనర్జీస్ ఉంటాయి కదా, వాటి నుండి రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పయనించడం కోసం వీరిద్దరూ పరస్పర సహకారం అందించుకుంటారు. ఓకేనా. మారుతున్న దశలో జీవ వైవిధ్యాన్ని రక్షించాలి, వాతావరణ మార్పులను తగ్గించే లక్ష్యంతో ఈ ఒప్పందం అనేది రూపొందించబడింది. ఎన్ఎఫ్. సో సంస్థలు IUCN, IRENA. సో జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తూ ప్రపంచంలో కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ నుండి రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మళ్లింపు దిశలో పరస్పర సహకారం అనేది అందించుకోవాలి ఇరు సంస్థలు కూడా. ఓకేనా. ఎనర్జీ ట్రాన్సిషన్ వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గడమే కాకుండా జీవ వైవిధ్య రక్షణ, స్థానిక సమాజాలకు మద్దతు అండ్ UN సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధనకు తోడ్పడడం అనేది ఈ ఒప్పందంలో కీలకము. ఈ రెండు సంస్థల భాగస్వామ్యంలో ఫాజిల్ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గిస్తూ పునరుత్పత్తి అంటే రెన్యూవబుల్ శక్తుల విస్తరణలో పర్యావరణ ప్రభావాలను నియంత్రించడానికి కృషి చేస్తాయంట. సరిపోతుంది. ఓకేనా. జీవ వైవిధ్యపై ప్రభావాన్ని అంచనా వేసే విశ్లేషణాత్మక అభివృద్ధిగా చెప్పచ్చు. ఇక ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ 1948 ఇయర్లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వచ్చేసి గ్లాండ్, స్విట్జర్లాండ్. ప్రస్తుతం డైరెక్టర్గా గ్రెటెల్ అగ్యులర్ గారు ఉన్నారు. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి చెప్పినప్పుడు ఆ సంస్థకి సంబంధించి చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు కూడా చెప్తున్నాను. రైట్. ఇక IRENA ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ అబుదాబి కేంద్రంగా పనిచేస్తుంది. రైట్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 నుండి 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలు 17. ఇక భారత్ నేషనల్ రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్ 2025-2030 అనే అంశంతో న్యూస్లోకి వచ్చింది. నేషనల్ రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్ కామన్గా IUCN వారు ఇటువంటివి తీసుకొస్తారు, కానీ మన భారతదేశానికి సంబంధించి ఒక రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్. IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025 ఇటీవల ఎక్కడ జరిగింది సదస్సు అంటే అబుదాబిలో జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఆ సదస్సు గురించి డిస్కస్ చేశాము. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు భూపేందర్ యాదవ్ గారు. నేషనల్ రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్ అండ్ విజన్ 2530ని ప్రారంభించారంట. ఈ రోడ్ మ్యాప్ భారతదేశంలో అపాయంలో ఉన్న జాతుల గుర్తింపు, వర్గీకరణ మరియు సంరక్షణ కోసం రూపొందించబడిన ఒక జాతీయ స్థాయి వ్యవస్థను అంట. ఓకేనా. సో ఇది భారతదేశానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ఏకీకృత రెడ్ లిస్ట్ అసెస్మెంట్ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ రెడ్ లిస్ట్ అసెస్మెంట్ సిస్టమ్. సో ఏ మంత్రిత్వ శాఖ వారు విడుదల చేశారు, ఎక్కడ విడుదల చేశారు, ఈ సదస్సు ఇక్కడ జరిగింది. దీని ద్వారా అపాయంలో, డేంజర్ లిస్టులో ఉన్న అపాయంలో ఉన్న జంతువులు, మొక్కలు మరియు జీవజాతులను గుర్తించి వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఓకేనా. సో ఇది వాటిని అన్నింటి గుర్తిస్తారు, వాటి సంరక్షణ కోసం ప్రత్యేక ప్రాజెక్టులను కానివ్వండి, సంరక్షణ చర్యలను కానీ తీసుకుంటారు. అలా ఒక జాబితాను రిలీజ్ చేశారు. రైట్. సరిపోతుంది. మరి ఇందులో భాగస్వామ్య సంస్థలు ఏంటంటే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జూలాజికల్ అంటే జంతువులకు సంబంధించి, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా మొక్కలకు సంబంధించి, IUCN ఇండియా బ్రాంచ్, సెంటర్ ఫర్ స్పెసీస్ సర్వైవల్, వీళ్ళు భాగస్వామ్య సంస్థలంట ఈ జాబితా ప్రకటనకు సంబంధించి. దేశవ్యాప్తంగా సమన్వయపూర్వకమైన శాస్త్రీయ ఆధారిత రెడ్ లిస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడము. ఆ రెడ్ లిస్ట్లో ఉన్నవి ఏవైతే ఉంటే మొక్కలు కానీ జంతువులు కానీ వాటికి ప్రత్యేకంగా సంరక్షణ చర్యలు తీసుకుంటారు. ఓకేనా. రైట్. సో IUCN జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1916 ఇయర్లో ఏర్పాటైంది. కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ప్రస్తుతం డైరెక్టర్గా ఎవరున్నారంటే డాక్టర్ ధృతి బెనర్జీ గారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చరిత్రలోనే మొట్టమొదటి మహిళా చీఫ్గా. గుర్తుపెట్టుకోండి ఇటువంటివి. ఓకేనా, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకేనా. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. భారత జీవ వైవిధ్య హాట్స్పాట్స్, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇండియాలో ఏంటంటే ఒకటి హిమాలయాస్, సెకండ్ ఇండో బర్మన్ ప్రాంతము, థర్డ్ వెస్టర్న్ ఘాట్స్, నెక్స్ట్ సుండాల్యాండ్, అండమాన్ నికోబార్. భారతదేశంలో బయోడైవర్సిటీ యాక్ట్ ఎప్పుడొచ్చింది అంటే 2002. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే అభ్యర్థులకు నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలామంది ఆస్పిరెంట్స్ సార్ లెంత్ అవుతుంది వీడియో, టైం అనేది 1 అవర్ వస్తుంది, 1 అవర్ దాటుతోంది, 50 మినిట్స్ వస్తుంది అని చెప్పేసి కొన్ని కామెంట్స్ ఇస్తున్నారు. అభ్యర్థులు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా కూడా మార్కులు అనేవి అంత సులభంగా రావు. దానికి తగ్గ ఎఫర్ట్ మనం ఇవ్వాలి, కష్టపడాలి. కష్టపడేటప్పుడు సమయాన్ని కొలవకండి. మీకు నేను ఇచ్చేవాడిని, నేను ఇక్కడ
గంటైనా ఇస్తున్నాను, గంటన్నరైనా ఇస్తున్నాను. టాపిక్ని ఎంతవరకు డెప్త్గా ఇవ్వాలో అంతవరకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. లేదు వార్తలో నిలిచిన అంశాన్ని యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా చెప్పాలంటే ఒక 20 మినిట్స్లోనే కంప్లీట్ చేయొచ్చు. కానీ నేను అలా చేయట్లేదు. ఆ టాపిక్ని మళ్ళీ డెవలప్ చేస్తూ, సబ్జెక్ట్ లింక్ చేస్తూ, ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, ప్రతి టాపిక్ పట్ల మీకు క్లారిటీ రావాలి, కాన్సెప్ట్ కవర్ అవ్వాలి, జీకే పాయింట్స్ అడిషన్గా ఉండాలని చెప్పేసి ఇస్తున్నాను. కాబట్టి సమయం అనేది ఎంతున్నా కూడా అడ్జస్ట్ అవ్వండి, నేర్చుకోండి. ఎంతవరకు సబ్జెక్ట్ కావాలో అంతవరకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకేనా? సో కొన్ని టాపిక్స్ ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సిందే. ఎక్కడైతే సరిపోతుందనో అక్కడ నేను అవసరమైతే అక్కడ టైం ఫ్రేమ్ ఏమైనా తగ్గించడానికి ప్రయత్నిస్తాను. కానీ సమయాన్ని మాత్రం కొలవకండి. అది గంటన్నర గంటన్నర ఉన్నా ఖచ్చితంగా చూడండి. ఓకేనా? ఇక ఈరోజు వార్తలు నిలిచిన ఒక వ్యక్తి భారత ప్రముఖ జాకీ అస్లాం ఖాదర్ కన్ను మూశారు. జాకీ అంటే గుర్రపు స్వారీ చేస్తూ గుర్తింపు పొందారు కదా, అలా గుర్తింపు పొందిన ఒక వ్యక్తి భారతదేశ చరిత్రలో అస్లాం ఖాదర్ ఇటీవల మరణించడం జరిగింది. ఓకేనా? సో మాజీ ఛాంపియన్ ఒక జాకీ అస్లాం ఖాదర్ రీసెంట్గా మరణించడం జరిగింది బెంగళూరులో. ఆయన కొంతకాలంగా లంగ్ క్యాన్సర్తో బాధపడుతూ చనిపోయారు. ఓకేనా? సరిపోతుంది. ఇటీవల చనిపోయి వార్తల్లో ఉన్న ఒక జాకీ అస్లాం ఖాదర్, లేదంటే అస్లాం ఖాదర్ ఏ క్రీడతో సంబంధం ఉన్న వ్యక్తి అంటారు? జాకీ, గుర్రపు స్వారీకి సంబంధించి. ఓకేనా? హార్స్ రేసింగ్, రైట్? ఇక నెక్స్ట్ ఇంకొక పుస్తకం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. మైనే క్యాన్సర్కో జీత్ లియా. మైనే క్యాన్సర్కో జీత్ లియా అంటే నేను క్యాన్సర్ని జయించాను అని చెప్పి అర్థమవచ్చు. సో ఈ పుస్తక ఆవిష్కరణ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. అంటే క్యాన్సర్కో జీత్ లియా అంటే ఇది ఒక వైద్యుడు రాసిన పుస్తకం అని అర్థం చేసుకోవచ్చు. ఈ పుస్తకాన్ని మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మినిస్ట్రీ ఆఫ్ కోల్ లేదా మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ సంబంధించిన మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. సో కేంద్ర బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖకి సంబంధించి మంత్రి మైనే క్యాన్సర్కో జీత్ లియా, మైనే క్యాన్సర్కో జీత్ లియా, ఐఎమ్ ఏ క్యాన్సర్ సర్వైవర్ అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తక రచయిత డాక్టర్ పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి గారు. తను ప్రముఖ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్. సో క్యాన్సర్ సంబంధించి వైద్యం ఇచ్చేవారు ఆంకాలజిస్ట్. ఓకేనా? సో ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ వారు విడుదల చేశారు. ఏదైనా ఒక పుస్తకం గురించి నేర్చుకునేటప్పుడు ఆ పుస్తకం యొక్క కవర్ పేజీ పైన ఏ లాంగ్వేజ్లో అయితే నేమ్ ఉంటుందో అదే లాంగ్వేజ్లో చూడండి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ఇక్కడ హిందీ పేరు ఉంది, హిందీలోనే గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. 2025 సంవత్సరానికి గాను శాస్త్ర రామానుజన్ పురస్కార గ్రహీత ఎవరు? తను ఏ దేశానికి చెందినవాడు? ఈ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది? ఈ టాపిక్ని మనం నిన్నటి కరెంట్ అఫైర్స్ క్లాస్లో, నిన్న డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సమాధానం ఇవ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇవ్వండి. నేను మీ నుండి కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో, మరింత ఎనర్జీతో క్లాసెస్ అందిస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను ప్రతిరోజు అడుగుతున్న ఒక ప్రశ్న ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ అంటే, పలానా టాపిక్స్ నుండి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని రోజు ఒకటి చొప్పున క్వశ్చన్గా ఇస్తున్నాను. రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మీరు వాటిని చూస్తారు. మీకు సమాధానం సగము తెలిసినా పర్లేదు, తప్పనిపించినా సరే పోస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో. మీకు రేపు ఎలాగో కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఇక ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత ఈ టాపిక్ నుండి కానీ లేదా ఇదే క్వశ్చన్గా కనిపించింది అనుకోండి, 100% కాన్ఫిడెన్స్తో, క్లారిటీతో సమాధానాన్ని గుర్తించగలుగుతారు. అది నాకు కావాల్సింది. ఓకేనా? సో ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో ఫస్ట్ నోబెల్ శాంతి పురస్కార గ్రహీతగా వెనజులా దేశానికి చెందిన ఒక మహిళ. అండ్ ఇండియాస్ ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్గా దీపికా పడుకునే గారు నియమించింది కేంద్ర ప్రభుత్వము. అండ్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి మెన్స్ట్రువల్ లీవ్స్, పెయిడ్ లీవ్స్ని మంజూరు చేయడం గురించి వార్తల్లో ఉంది. అండ్ పిఎం ధన్ధాన్య కృషి యోజన మరియు ఇంకొక పథకం ఈరోజు ప్రారంభమైంది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. నెక్స్ట్ రెజారెక్స్ 25 ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు నిర్వహించిన ఒక విన్యాసం కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో. అండ్ సాక్ష్యం సిస్టమ్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే డ్రోన్లను పేల్చివేసే ఒక వ్యవస్థ, కౌంటర్ డ్రోన్ సిస్టమ్. అండ్ భారత సైన్యానికి విద్యుత్ రక్షకపై పేటెంట్ హక్కు అనేది రావడం జరిగింది. ఉద్దేశం ఏంటి? అండ్ సుబాన్సిరి అప్పర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్లో, దీన్ని వ్యతిరేకిస్తూ నిరసన ఉద్యమము ప్రజల నుండి.
అండ్ భారతదేశంలో తగ్గిపోతున్న సూర్యరశ్మి పడే సమయము ఏ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు? బనారస్ హిందూ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. అండ్ హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీకి జాతీయ గుర్తింపు, ఒక పురస్కారము. అండ్ ద్రవ్య పోర్టల్ ఆయుష్ ప్రోడక్ట్స్ పట్ల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక పోర్టల్గా చెప్పొచ్చు. అండ్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ అటవీ ప్రాంతాల్లో గుర్తింపు పొందిన ఒక కొత్త శిలీంద్ర జాతి, దాని సైంటిఫిక్ నేమ్ చూడండి. అండ్ ఒక ఒప్పందం సీడాక్ ఐసిఏటి అవగాహన ఒప్పందం అనేది ఆటోమొబైల్ రంగానికి సంబంధించి. అండ్ ఎన్సిఏ డిఓటి జిఎస్ఎంఏ అవగాహన ఒప్పందం ఇటీవల న్యూస్లోకి వచ్చింది. ఉద్దేశం ఏంటి? మరియు ఐయుసిఎన్ ఇరనా ఒప్పందము పర్యావరణ రంగానికి సంబంధించి. అండ్ నేషనల్ రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్ అనేది ఒక రీసెంట్ న్యూస్లోకి వచ్చింది. అండ్ భారత ప్రముఖ జాకీ అస్లాం ఖాదర్ గారు కన్నుమూయడం జరిగింది. అండ్ మైనే క్యాన్సర్కో జీత్ లియా అనే ఒక పుస్తక ఆవిష్కరణ. ఇక ఈరోజు ప్రశ్న, 2025 సంవత్సరానికి గాను శస్త్ర రామానుజన్ పురస్కార గ్రహీతగా ఎవరు వార్తల్లో ఉన్నారు? తను ఏ దేశానికి చెందినవాడు? ఈ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది? ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.